రైతుల పంపు సెట్లకు ఉచితంగా సౌర విద్యుత్ అందిస్తామన్నారు సీఎం చంద్రబాబు. రాయలసీమను హార్టికల్చర్ హబ్గా నిలవబోతుందన్నారు. వైసీపీ పాలనలో రాష్ట్రంలో విధ్వంసం జరిగిందని, వ్యవస్థలను నాశనం చేశారని విమర్శించారు. కుప్పం నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు చంద్రబాబు. అభివృద్ధి, సంక్షేమం రెండు సమానంగా ఉండాలన్నారు సీఎం చంద్రబాబు. సంపద సృష్టించి సంక్షేమ కార్యక్రమాలు చేపట్టాలన్నారు. చిత్తూరు జిల్లా కుప్పంలో జరిగిన సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమంలో సీఎం చంద్రబాబు మాట్లాడారు. దాదాపు 1300 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. హంద్రినీవా ద్వారా 4000 కోట్లతో చివరి ఆయకట్టుకు సాగునీరు అందిస్తామని హామీ ఇచ్చారు. 10 లక్షల లీటర్ల పాలు ఉత్పత్తి చేసేలా చర్యలు తీసుకుంటామని అన్నారు. 5 ఏళ్లలో ల్యాండ్ రికార్డులను నాశనం చేశారని, పేర్లే మార్చేశారని అన్నారు. రౌడీజం చేస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. ఒకే మాట చెప్పాను, ఎవడైనా రౌడీజం చేస్తే ఆ రౌడీలకు అదే రోజు చివరి రోజు. సిబిఎన్ 14 కాదు, సిబిఎన్ 95. తమాషా అనుకోవద్దండి. తోక జాడించకపోతే తోక కట్ చేస్తా. మంత్రులు, ఎమ్మెల్యేలు రాష్ట్ర వ్యాప్తంగా ఆయా నియోజకవర్గాల్లో ప్రజల్లోకి వెళ్లారు. ఏడాది కాలంలో ప్రభుత్వం చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను వివరించారు మంత్రి పయ్యావుల కేశవ్. వైసీపీ చేస్తున్న విమర్శలపై పయ్యావుల ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ చేసిన ఆర్థిక విధ్వంసాన్ని సరిదిద్దేందుకు టైం సరిపోవడం లేదన్నారు. అద్భుతమైనటువంటి స్పందన కనపడతా ఉంది ప్రజల్లో. ఎక్కడికి పోయినా కూడా ఇది మా ప్రభుత్వం, ఇది మా ఆశలు ఆకాంక్షల్ని తీర్చేటువంటి ప్రభుత్వం అనేటువంటి ఒక నమ్మకం కనపడతా ఉంది. గతంలో ఉన్నటువంటి అరాచకం లేదు, అశాంతి లేదు, ప్రశాంతత వచ్చింది, భయం లేదు, భరోసా వచ్చింది. ఇప్పటికే సంక్షేమం అంటే అన్నీ ఆపేసి 4 పథకాలు నడపడం కాదు, సంక్షేమాన్ని ఇస్తూనే అన్ని పథకాలు నడపడమే గొప్ప లీడర్షిప్. మంత్రులు, ఎమ్మెల్యేలు తమ ప్రాంతంలో తప్పనిసరిగా ఇంటింటికి తిరగాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. కేబినెట్ సమావేశాల నుంచి మంత్రులకు మినహాయింపు ఉంటుందని, మిగిలిన సమయంలో మాత్రం ఖచ్చితంగా తిరగాల్సిందేనని స్పష్టం చేశారు.